హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన కిష్కింధాపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మిరాయి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మహోతా నరసింహ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో ముందు వీడియోకి ఒక లైక్ చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 హౌస్ మేట్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది. సో ఇది ఒక తమిళ్ మూవీ. సో తెలుగులో డబ్ అయి మనకైతే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు యాక్చువల్గా సెప్టెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సెప్టెంబర్ 19th నుంచి అయితే ఈసారి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. నెంబర్ 2 పోలీస్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ సెప్టెంబర్ 19th నుంచి అయితే పక్కాగా అయితే ఈ పోలీస్ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ పోలీస్ మూవీ వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్లో వచ్చేసి జియో హాట్‌స్టార్లో అయితే మనకు సెప్టెంబర్ 19th నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 డెడ్ మ్యాన్ వేకప్ మూవీ. సో ఇదొక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు థియేటర్లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. లిమిటెడ్ థియేటర్లో మాత్రమే ఈ మూవీ మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. దాని తర్వాత అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు అన్ని థియేటర్లో రిలీజ్ కాదు, కొన్ని లిమిటెడ్ థియేటర్లో మాత్రమే. మనకైతే నవంబర్ 27th నుంచి అయితే డెడ్ మ్యాన్ వేకప్ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. దాని తర్వాత అయితే మనకు డిసెంబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకి డెడ్ మ్యాన్ వేకప్ మూవీ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ది గేమ్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ వచ్చేసి మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు తెలుగు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే కాదు, ఫస్ట్ టైం అయితే మనకు ఈ సిరీస్ని అయితే తమిళ్లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ తమిళ్లోనే మనకి సిరీస్ని అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ తమిళ్లో రిలీజ్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఫిలిం ఇది. సో ఈ సిరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 1st నుంచి అయితే ది గేమ్ సిరీస్ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే తమిళ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 అయితే మనకు ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు రిలీజ్ కాదు, 1 year బ్యాకే మనకు సీజన్ 1 అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో సీజన్ 2 అయితే మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో సీజన్ 1 చూసిన వాళ్ళు ఈ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అనేది మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 ది సర్ఫర్ మూవీ. సో ఈ మూవీ ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు తెలుగు, హిందీ అని మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్ చేసి మనకైతే ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఒక అడ్వెంచర్ మూవీలా అయితే మనకైతే ఉంటుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే లయన్స్ కిడ్ ప్లే అనే ఓటీటీ ఛానల్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ సెప్టెంబర్ 19th నుంచి అయితే ది సర్ఫర్ మూవీని వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. లయన్స్ కిడ్ ప్లే అనే ఓటీటీ ఛానల్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో వచ్చేసి మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 పరమ్ సుందరి మూవీ. సో ఈ మూవీ రీసెంట్గా టీడీజీ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ మనకు థియేటర్ రిలీజ్ అయ్యి మనకైతే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 1st నుంచి అయితే ఈ పరమ్ సుందరి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వీక్షిస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 1st నుంచి అయితే పక్కాగా అయితే పరమ్ సుందరి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 బిలియనియర్ బంకర్ మూవీ. సో మన భూమి పైన భూకంపం వచ్చినప్పుడు కొన్ని బిలియనియర్ ఫ్యామిలీస్ అయితే ఒక బంకర్లో అయితే ఉంటారు. సో ఈ మూవీ స్టోరీ లైన్ అదే. సో ఏం జరుగుతుంది అనేది మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకొస్తున్నారు. ప్రొడ్యూస్ చేసి వాళ్ళే మనకి ఈ మూవీని అయితే తెలుగు అండ్ హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి సెప్టెంబర్ 19th నుంచి అయితే మనకు ఈ మిలియనియర్ బంకర్ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 9 టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ మూవీస్. ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 25th నుంచి అయితే మనకు టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజల్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 మహోతా నరసింహ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో సక్సెస్ఫుల్గా రీసెంట్గా థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ నుంచి తెలుగు, తమిళ్, హిందీ అన్ని ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అండ్ థియేటర్లో చూసినా కానీ మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు చూడాలని చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ మంత్ నుంచి అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్లో మనకి ఏకంగా 300 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో అందుకే ఈ మూవీ కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకైతే అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మహోతా నరసింహ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 11 లిటిల్ హార్ట్స్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. మన నార్మల్ యూట్యూబర్ అయితే యాక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి
మనకైతే ఏకంగా 32 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ సక్సెస్ఫుల్గా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి మూవీ టీమ్ అయితే గట్టిగా అయితే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో సక్సెస్ మీట్ అని చాలా గట్టిగానే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మూవీ కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో థియేటర్లో రిలీజ్ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 12 జూనియర్ మూవీ. సో ఇది ఒక తమిళ్ మూవీ. సో తమిళ్ యాక్టర్ మనకు కీర్తి రెడ్డి గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీలో ఒక వైరల్ వయ్యారి అనే సాంగ్ అయితే చాలా వైరల్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ యావరేజ్గా అయితే నిలిచింది. అయినా మనకి ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. చాలామంది కింద కామెంట్లో కూడా అడుగుతున్నారు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది కొంచెం చెప్పు బ్రో అని. సో అడుగుతున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 19 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారట. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ జూనియర్ మూవీని వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 19 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో కామెంట్లు అడుగుతున్నారు, మీకే చెప్తున్నాను. సో సెప్టెంబర్ 19 అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ కలెక్షన్స్ అయితే వాళ్ళైతే రివీల్ అయితే చేయట్లేదు కానీ సో 50 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసిందే అనుకుంటాను. సో మూవీ వచ్చేసి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే నడుస్తుంది. మనకు గంటకు మనకు ఏకంగా 5,000 టికెట్స్ అయితే తెగుతున్నాయి ఈ మూవీకి అయితే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మంచి హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్గానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి లేదా సెకండ్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 14 తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్స్ అయితే చాలా రోజులు అయితే కాలేదు. సో కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో మనకి ఈ మూవీ థియేటర్లోకి అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఇంకా ఇప్పుడు దాకా అయితే మనకు ఇక ఒక మంత్ దాకా అయితే మనకి మూవీ నడిచేలాగే కనబడుతుంది. ఎందుకంటే మంచి హిట్ టాక్తోనే మనకు కేవలం 4 రోజుల్లోనే మనకు 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి మనకైతే అక్టోబర్ 3rd వీక్ నుంచి అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ ఒకవేళ ఈ అక్టోబర్ మంత్లో కూడా రాదు, మనకు నవంబర్ 1st వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 14 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో కానీ నచ్చినైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. వీడియోని వచ్చేసి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు. సో గత 7 days నుంచి అయితే చాలా బాగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో మన ఛానల్ వచ్చేసి 11K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. సో కేవలం ఇంకా 5 సబ్స్క్రైబర్స్ అయితే 11K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.